జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. 1949 నవంబర్ 26న మన భారత రాజ్యాంగం ఆమోదించబడింది. అంటే నిన్న 2024 నవంబర్ 26తో మన భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తిని అందిపుచ్చుకుని కలిసి పనిచేయవలసిన బాధ్యత శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలపై ఉన్నది అని మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగ రూపకర్తలు మన రాజ్యాంగాన్ని ఒక సజీవ పత్రంలా నిరంతరం ప్రవహిస్తూ వెళ్లేలా రూపొందించారు అని మన ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఇంతకు ఆ రాజ్యాంగంలో ఏముందో ఎంతమందికి తెలుసు? ఎంతమంది విద్యావంతులు మన భారత రాజ్యాంగాన్ని చదివారు? కనీసం ఎంతమంది పుస్తకాల అరల్లో, అంటే బుక్ షెల్ఫుల్లో భారత రాజ్యాంగం పుస్తక ప్రతులున్నాయి? అసలు అలాంటి పుస్తకం ఒకటి ఉన్నది అని ఎంతమందికి తెలుసు? మన దేశంలో దాదాపు ప్రతి హిందువు ఇంటిలో భగవద్గీత, ప్రతి ముస్లిం ఇంటిలో ఖురాన్, ప్రతి క్రిస్టియన్ ఇంటిలో బైబిల్ ఉంటాయి. మరి మనకు నిత్యం రక్షణనిస్తూ మన మనుగడకు మార్గాన్ని సుగమం చేస్తున్న మన భారత రాజ్యాంగ పుస్తకం మన ఇంటిలో ఎందుకు లేదు? ప్రతి నూతన సంవత్సరం జనవరి 1వ తేదీన దాదాపు వార్తాపత్రికలన్నీ నూతన సంవత్సర క్యాలెండర్ను ముద్రించి తమ పాఠకులకు ఉచితంగా అందిస్తాయి. అలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితికి వ్రత విధానం పుస్తకాన్ని ఉచితంగా అందిస్తాయి. చిన్న పెద్ద దుకాణాల్లో కూడా తమ కస్టమర్లకు ఉచితంగా క్యాలెండర్లు అందిస్తారు. ఆ పత్రికల వాళ్ళు గాని, దుకాణదారులు గాని భారత రాజ్యాంగ ప్రతులను ఎందుకు ఉచితంగా అందించకూడదు? ఈ అవకాశాన్ని భారత జాతీయ సంస్థలైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, తిరుమల తిరుపతి దేవస్థానం వంటి సంస్థలు వినియోగించుకొని భారత రాజ్యాంగం ప్రతులను ఇంటింటికి ఉచితంగా అందించాలని నా ఆకాంక్ష. జై హింద్, జై సీతారాం.